కప్పడిపోయాయండి. కప్పడిపోతే మళ్ళీ నేను యథాబద్ధంగా మళ్ళీ ఇంటికి వచ్చేసానండి. తిరుమల పుణ్యక్షేత్ర పరిరక్షణ పవిత్రత కోసం బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంకు చేరుకున్నారు రామచంద్ర యాదవ్. తిరుమలలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పిదాలపై సిట్ ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరారు. కాలయాపన చేయకుండా జరిగిన తప్పులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న హిందువుల మనోభావాలకు న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రము టీటీడీ అధికారులకు సమర్పించడంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమానికి మేము పాదయాత్ర చేస్తున్న రోడ్డు మొత్తం కూడా, ఆ రహదారి మొత్తం కూడా అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. అన్ని మతాల వాళ్ళు కూడా, ఎంతో మంది ముస్లింస్ కి సంబంధించిన మహిళలు కూడా పాదయాత్రతో కలిసి రావడం జరిగింది. ఎందుకంటే దేవుడికి అపచారం జరిగితే అది మన ప్రాంతానికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ ఎవ్వరికీ మంచిది కాదు. దేవుడికి అపచారం జరగకూడదు. జరిగిన దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తించారు. ఖచ్చితంగా మార్పు వచ్చేంత వరకు కూడా దీనిపైన చర్యలు తీసుకొని ప్రక్షాళన చేపట్టేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. ప్రభుత్వము గత ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటనలు కావచ్చు, అదేవిధంగా తప్పిదాలు కావచ్చు, వీటన్నిటి మీద సిట్ ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గనదే. కానీ ఈ సిట్ ఎంతవరకు విచారణ జరిపిస్తుంది, ఎంత పారదర్శకంగా విచారణ జరిపిస్తుంది, అదేవిధంగా కాలయాపన చేసి నెలల తరబడి, సంవత్సరాల తరబడి కాలయాపన చేయకుండా వెంటనే దోషులను గుర్తించి, జరిగిన తప్పులను గుర్తించి చర్యలు తీసుకుంటే అంతకంటే మా ఆనందం ఇంకొకటి ఉండదు. అందరికీ కూడా స్వామివారికి సంబంధించిన కోట్లాది మంది భక్తులు, రాష్ట్రము దేశము కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరి మనోభావాలు